కాకినాడ జిల్లా జగ్గంపేటలో గ్రామీణ ప్రజల తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా మరో ముందడుగు పడింది. స్థానిక గోకవరం రోడ్లో అన్నపూర్ణ పౌష్టి కాంప్లెక్స్ కోళ్లపారాల వద్ద రక్షిత మంచినీటి పథకం ఎమ్మెల్యే నెహ్రూ ప్రారంభించారు. ఈ పథకంతో ప్రతి ఇంటికి సురక్షిత తాగునీరు అందించడమే లక్ష్యమని తెలిపారు. పథకం ప్రారంభోత్సవం తర్వాత మహిళల వద్దకు వెళ్లిన నెహ్రూ స్వయంగా బిందెలతో నీటిని పట్టి అందించారు. జల జీవన మిషన్ లో ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ ఓహెచ్ఆర్ ట్యాంక్ అని ప్రారంభోత్సవం చేసుకోవడం, మరి ఇప్పటి నుంచి మీకు నీటి కొరత లేనటువంటి పరిస్థితి కలగాలి అని చెప్పి నేను భావిస్తున్నాను. ముఖ్యంగా ఈ జల జీవన మిషన్ అన్నది కేంద్ర ప్రభుత్వ నిధులతో మోడీ గారు ఆలోచన నుంచి వచ్చినటువంటి పథకం ఇది. ఈ పథకంలో 6,36,00,000 రూపాయలు ఒక మన జగ్గంపేటగా ఆనాడు నిధులు కేటాయించడం జరిగింది. ఇందులో 90 లీటర్స్ ట్యాంక్ ఒకటి మనం సంత మార్కెట్ లో నిర్మాణం చేసుకుని దాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ఇక్కడ 40,000 లీటర్లు ట్యాంకు ఇక్కడ నిర్మాణం చేసుకుని దీన్ని ఈవేళ మనం ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ట్యాప్స్ అయితే జగ్గంపేట మొత్తం మీద ఇప్పటి వరకు ఇంటింటికి మనం ఇచ్చినటువంటి ట్యాపులు చూసుకుంటే 850 ట్యాపులు మనం వేయడం